Hello everyone, welcome to the Shatavahini Insta Police. I am Chaitanya Bharti, faculty of ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ. సో స్టూడెంట్స్ చాలామంది అడుగుతున్నారు కదా, తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్ పైన ఒక వీడియో చేయండి మేడం, అసలు వాట్ ఈస్ ద సబ్జెక్ట్, మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి టాపిక్స్ ఉంటాయని అడిగారు కదా, అందుకని ఒక అవుట్లైన్ చెప్దామని చెప్పాను అనమాట. సో మీరు మిగతా సబ్జెక్ట్ చూడాలి అంటే మన శాతవాహన ఇన్స్టిట్యూట్ పోలీస్లో మిగతా సబ్జెక్ట్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఓకే, లెట్స్ ఫోకస్ ఆన్ ద బోర్డ్. చూడండి, నేను మీకు కొన్ని ఎవరైతే ఇప్పుడు ప్రిపేర్ అవ్వబోతున్న డిపార్ట్మెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వబోతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసమని నేను తెలంగాణ హిస్టరీ అండ్ మూమెంట్కి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడైతే రాశాను. జస్ట్ దిస్ ఈజ్ అన్ అవుట్లైన్. మనం క్లాసెస్ స్టార్ట్ అయినాక మళ్ళీ కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఒకసారి అయితే చూడండి, మనం ఫస్ట్ తెలంగాణ హిస్టరీ చూద్దాం. జనరల్గా తెలంగాణ హిస్టరీ అంటే అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అయింది, మూమెంట్ ఎలా స్టార్ట్ అయింది అని వీటి గురించి మనం డిస్కస్ చేస్తాం. అందులో తెలంగాణ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ నేను బోర్డు పైన రాశాను. అందులో ఫస్ట్ చూడండి, శాతవాహనులు అనే ఒక టాపిక్ కానీ, ఇక్ష్వాకులు అని, విష్ణుకుండీలు, వాకటాకులు, కాకతీయులు అని చెప్పేసి, వేములాడ చాళుక్యులు అని, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు, నిజాంలు అని చెప్పేసి మనకి ఇలా తెలంగాణ హిస్టరీ పైన క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో చూడండి, జనరల్గా అసలు మనకి తెలంగాణ హిస్టరీ స్టార్ట్ అయ్యేదే శాతవాహనులతో. సో శాతవాహనుల గురించి మనకి ఇలా టాపిక్ స్టార్ట్ అవుతుంది అనమాట. తర్వాత ఇక్ష్వాకులు వస్తారు, తర్వాత మనకి నిజామ్స్ అనే వాళ్ళు మనకి తెలంగాణ హిస్టరీలో దోస్ ఆర్ ద లాస్ట్ టాపిక్. వాళ్ళ తర్వాత మనకి అదే టైంలో కొద్దిగా ముల్కీ మూమెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి తెలంగాణ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఎవరైతే కానిస్టేబుల్ అభ్యర్థులు కానీ, ఎస్ఐ అభ్యర్థులు కానీ ఎవరైతే ప్రిపేర్ అవ్వబోతున్నారో వాళ్ళు ఒక పాయింట్ క్లియర్గా వినండి. జనరల్గా మనం తెలంగాణ హిస్టరీ చదివేటప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా దట్టు ఇలాంటి హిస్టరీ సబ్జెక్ట్ చదివేటప్పుడు మీరు ఒక పాయింట్ మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు శాతవాహనుల గురించి చదివితే చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ కాన్సెప్ట్ చదవకుండా క్వశ్చన్ టు ఆన్సర్ చదువుకుంటారు. అలా క్వశ్చన్ టు ఆన్సర్ ఎప్పుడు చదవద్దు. యూ లర్న్ ద కాన్సెప్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు శాతవాహనులు అంటే ఎవరు, వాళ్ళ కల్చర్ ఎలా ఉండేది, ఎవరెవరు రూలర్స్ ఉన్నారు, అందులో ఇంపార్టెంట్ ఇంప్లిమెంట్స్, వాళ్ళు రూల్ చేస్తున్న టైంలో మన తెలంగాణలో ఎలాంటివైనా ఇంపార్టెంట్ ఇంప్లిమెంట్స్ జరిగినా, ఇలా మీరు కాన్సెప్ట్ చదువుకోవాలి. అలా కాన్సెప్ట్ చదువుకున్నప్పుడు మనం అలా కాన్సెప్ట్ చదువుకొని రెడీగా ఉన్నప్పుడు క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్, మీరు ఒక టాపిక్ చదివినప్పుడు యూ హ్యావ్ టు లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనమాట. సో జస్ట్ ఒక అవుట్లైన్ చదువుకోండి. శాతవాహనులు అంటే ఎవరు, వాళ్ళ యొక్క వ్యవస్థ ఎలా స్టార్ట్ అయింది, సో దానికి ఒక మూల పురుషుడు ఎవరు, అందులో ఎవరైనా గొప్ప చక్రవర్తులు ఉన్నారా, ఇలా చదువుకోవాలి. అండ్ ఆర్ట్ అండ్ కల్చర్, సో వాళ్ళకి ఒకవేళ సైనిక వ్యవస్థ ఉంటే వాళ్ళ పరిపాలన వ్యవస్థ ఎలా ఉంటే అది ఏ విధంగా ఉండింది అని చెప్పేసి మనం చదువుకోవాలన్నమాట. దాంతోపాటు ఇక్ష్వాకులు అంటే ఏ టాపిక్ మీరు చదివినా కూడా ఇక్ష్వాకుల మూల పురుషుడు ఎవరు, అంటే ఇక్ష్వాకులు అనే వంశాన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, అందులో గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ పరిపాలన విధానం ఏదైనా ఉందా, ఇలా మనం చదువుకుంటూ రావాలన్నమాట. స్టూడెంట్స్, నేను నెక్స్ట్ టాపిక్ చెప్పడానికంటే ముందు ఒక చిన్న పాయింట్ చెప్తా. జనవరి 18th రోజు మన శాతవాహని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఎవరైతే స్టూడెంట్స్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. హాస్టల్ ఫెసిలిటీ చూసుకుంటే అబ్బాయిలకి సపరేట్ హాస్టల్ ఉంది, అమ్మాయిలకి సపరేట్ హాస్టల్ ఉందన్నమాట. కాబట్టి ఎవరైనా అభ్యర్థులు మేము జాబ్ కొట్టాలి ఇయర్ అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఆపర్చునిటీని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు. ఓకే, చలో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. చూడండి, నేను ఈ టాపిక్ పైన మీకు ఒక అవేర్నెస్ ఇస్తున్నా, అంటే ఒక సింపుల్గా ఒక అవుట్లైన్ ఇస్తున్నా అనమాట. మనం క్లాసెస్ స్టార్ట్ అయినాక క్లాస్లో మనం డీప్గా డిస్కస్ చేస్తాం. జస్ట్ చాలామంది స్టూడెంట్స్ వీడియోస్ చూసి మేడం మాకు ఒకసారి తెలంగాణ హిస్టరీ మూమెంట్ టాపిక్ పైన ఎలాంటి సిలబస్ ఉంటుందో ఒకసారి అవేర్నెస్ ఇవ్వరా అని అడిగితే వాళ్ళందరి కోసం మనం ఈ వీడియో చేస్తున్నాం అనమాట. సో చూడండి, ఇలా శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండీలు, వాకటాకులు, కాకతీయులు అని చెప్పేసి ఇలా టాపిక్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డు పైన ఇన్ని టాపిక్స్ ఉన్నాయి కదా మేడం, కానిస్టేబుల్ మార్క్స్ పేపర్ 200 ఉంటుంది, అందులో మన తెలంగాణ హిస్టరీ మూమెంట్ నుంచి 29 to 30 మార్క్స్ వస్తాయి కదా, ఇంత పెద్ద సిలబస్ మేము చదవాలి అంటే ఇక్కడ భయపెట్టడానికి దేనికి మేము ఇంత పెద్ద సిలబస్ రాయలేదు. యాక్చువల్లీ మన తెలంగాణ హిస్టరీలో ఇన్ని టాపిక్స్ ఉంటాయని రాశాను. ఇది నిజానికి నేను ఇక్కడ కొన్ని టాపిక్స్ కట్ చేశాను, నేను ఇక్కడ రాశాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్ట్రెస్ ఇవ్వద్దని అనుకుంటున్నాను. ఏ సబ్జెక్ట్ అయినా అవుట్లైన్ ఈజ్ ఇంపార్టెంట్ అని అనుకున్నాం కదా. సో మనం చదువుకోవాల్సిన టాపిక్స్లలో ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. అంటే మీరు తెలంగాణ హిస్టరీ చదువుతున్నప్పుడు మీరు స్టార్ట్ చేయాల్సిన టాపికే శాతవాహనులతో స్టార్ట్ చేయాలి. మీరు ఒకవేళ తెలంగాణ హిస్టరీలో ఒక టాపిక్ తెలంగాణ హిస్టరీని కంప్లీట్ చేయాలనుకున్న వాళ్ళు నిజామ్స్ అనే టాపిక్తో క్లోజ్ చేయాలి. అంటే మనం చదివేటప్పుడు శాతవాహనులు, దాని ఎండింగ్ టాపిక్ వచ్చేసి నిజామ్స్. ఇలా మీరు క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా చదివితే మనకి మూమెంట్ అనే టాపిక్ చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు శాతవాహనులు చదివి డైరెక్ట్ మూమెంట్కి వెళ్ళినా, లేదు నిజామ్స్ చదివి డైరెక్ట్ మూమెంట్కి వెళ్ళినా మనం ఎక్కడ కూడా ఒక కరెక్ట్ ఆర్డర్ని ఫాలో అవుతట్టు ఉండదు అనమాట. అందుకనే తెలంగాణ ఇక్కడ హిస్టరీ అంటే హిస్టరీతో పాటు మూమెంట్, హిస్టరీకి మూమెంట్కి
సపరేట్ లింక్, యాక్చువల్గా ఎక్కడ లింక్ ఉండదు, బట్ ద కాన్సెప్ట్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే మనకి నిజాంల కాలంలోనే నిజాం కాలంలోనే మనకి ముల్కీ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఆ ముల్కీ మూమెంట్ కారణంగానే మనకి తెలంగాణ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మూమెంట్ చదవాలనుకున్న వాళ్ళు నిజామ్స్ గురించి చదవకుండా డైరెక్ట్గా నేను మూమెంట్ స్టార్ట్ చేస్తా అంటే సబ్జెక్ట్ అర్థం కాదు. అందుకనే ప్రతి సబ్జెక్ట్, ఇలాంటి హిస్టరీ సబ్జెక్ట్ ఎందుకు టఫ్ అనిపిస్తాయి అంటే బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ అనమాట. సో చూడండి, మరి మేడం ఇలా మేము చదువుకుంటాం కదా, ప్రతి టాపిక్లో అవుట్లైన్ చదువుకుంటాం కదా, ఇంకేం చదువుకోవాలంటే చూడండి, ఏ టాపిక్ చదివినా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క ఫౌండర్ మనం చదివిన తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్ అంటున్నాం కదా, ఆర్ట్ అండ్ కల్చర్ చదువుకోవాలి కంపల్సరీగా. ఆర్ట్ అండ్ కల్చర్ వాళ్ళు రూల్ చేస్తున్న టైంలో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉన్నది అనేది అలా చదువుకోవాలి, ఒక పాయింట్. ఓకే, తర్వాత చూడండి, మరి ఈ టాపిక్స్లలో మేమేం పర్ఫెక్ట్గా చదవాలంటే శాతవాహనులు పర్ఫెక్ట్గా చదువుకోవాలి, కాకతీయులు కంపల్సరీ స్కిప్ చేయకూడదు. అంటే ఈ టాపిక్స్లలో ఏ టాపిక్ మేము స్కిప్ చేయొద్దు అని అనుకుంటే శాతవాహనులు అనే టాపిక్ని మీరు స్కిప్ చేయొద్దు, దాంతోపాటు కాకతీయులు అనే టాపిక్ని స్కిప్ చేయొద్దు. ఎట్ ద సేమ్ టైం చూసుకుంటే కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలు, నిజామ్స్, ఈ టాపిక్స్ని అస్సలు స్కిప్ చేయొద్దు. సో కంపల్సరీ ప్రతి స్టూడెంట్కి ఈ టాపిక్స్ పైన అవేర్నెస్ ఉండాలి. మరి మేడం మిగతా టాపిక్ అంత ఇంపార్టెంట్ కాదా అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ దట్. అన్ని టాపిక్స్ ఇంపార్టెంటే, కాకపోతే కంపల్సరీ డ్యామ్ షూర్ క్వశ్చన్ అంటాం కదా, ఈ టాపిక్స్ నుంచి ఉంటుందన్నమాట. మిగతా టాపిక్స్ నుంచి చూసుకుంటే ఇది ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ కదా, ఈ హిస్టరీలో మీరు చదువుకుంటప్పుడు ఎలా చదువుకోవాలంటే ఇందులో కొంతమంది రాజులు ఉంటారు. ఒక రాజు ఉన్న దగ్గర మనకి కోర్టు పోయట్స్ అని ఉంటారు, అంటే వాళ్ళని మనం తెలుగులో కవులు అంటాం అనమాట. సో కవులు ఉంటారు కాబట్టి వాళ్ళు కొన్ని బుక్స్ రాస్తారు. లేదు అంటే ఈ కవులు మన తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు కొన్ని ఇన్స్క్రిప్షన్స్ తీసుకొస్తారు అనమాట. ఇన్స్క్రిప్షన్స్ అంటాం. ఇన్స్క్రిప్షన్స్ అంటే శిలాశాసనాలు. ఇందాక మనం ఆర్ట్ అండ్ కల్చర్ గురించి చదువుకోవాలనుకున్నాం కదా, అలా మనం ఆర్ట్ అండ్ కల్చర్ గురించి చదువుకుంటప్పుడు బుక్స్ అండ్ ఆథర్స్ కానీ, ఇదిగో ఇలాంటి ఇన్స్క్రిప్షన్స్ కానీ, లేదంటే పోయట్స్ గురించి కానీ కంపల్సరీ చదువుకోవాలి. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటి, మనం తెలంగాణ హిస్టరీ చదువుతున్నప్పుడు తెలంగాణ హిస్టరీకి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్, ఆ కింగ్స్ గురించితో పాటు మనం పోయట్స్ గురించి చదువుకోవాలి, శిలాశాసనాల గురించి చదువుకోవాలి, బుక్స్ అండ్ ఆథర్స్ గురించి కూడా మనం కంపల్సరీ చదువుకోవాలన్నమాట. ఇది మెయిన్ పాయింట్. ఓకే, ఇక్కడ వరకు మీరు చదివిరంటే తెలంగాణ హిస్టరీలో మనం ఒక పార్ట్ ఆఫ్ ది కంప్లీట్ చేసినట్టు అవుతుంది. తర్వాత చూడండి, ఇక నిజామ్స్ దగ్గరికి వస్తే నిజామ్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఒక టాపిక్ నేర్చుకోవాలి. మీరు హిస్టరీ చదివినా, మూమెంట్ చదివినా మీరు మర్చిపోకుండా ఉండాల్సిన విషయం ఏంటంటే బుక్స్ అండ్ ఆథర్స్ అస్సలు మర్చిపోకండి. బుక్స్ అండ్ ఆథర్ విచ్ మీన్స్ అసలు ఇండియన్ కల్చర్ని, తెలంగాణ కల్చర్ని మీరు అసలు స్కిప్ చేయొద్దు. తెలంగాణ హిస్టరీకి సంబంధించి తెలంగాణ కల్చర్ అనే టాపిక్ని మీరు అస్సలు స్కిప్ చేయొద్దు అనమాట. సో ఇక్కడ చూడండి, మనం నిజామ్స్ గురించి చదువుకుంటప్పుడు ఒక పర్సన్ గురించి కంపల్సరీగా చదువుకోవాలి. ఆ పర్సన్ పేరు ఏంటిదంటే సాలార్ జంగ్ గురించి కంపల్సరీ చదువుకోవాలి. సో నిజాంలు మన తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న టైంలో ఏదైతే హైదరాబాద్ ప్రాంతం ఉందో, ఆ హైదరాబాద్ ప్రాంతం అనేది ఒకానొక టైంలో చాలా క్రైసిస్ వస్తుంది అనమాట, ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తుంది. అలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి సాలార్ జంగ్ కొన్ని రీఫార్మ్స్ తీసుకొస్తాడు. రీఫార్మ్స్ అంటే సంస్కరణలు తీసుకొస్తాడనమాట. ఆయన సంస్కరణ భాగంగా హైదరాబాద్ ప్రాంతం అనేది చాలా డెవలప్మెంట్లోకి వస్తుంది. సాలార్ జంగ్ రీఫార్మ్స్ తీసుకురావడానికంటే ముందే తెలంగాణ ప్రాంతానికి ఇక్కడ ఉద్యోగాలు ఎక్కువ దొరుకుతున్నాయి అని చెప్పేసి తెలంగాణ ప్రాంతం వాళ్ళు కాకుండా మిగతా ప్రాంతం వాళ్ళు వచ్చి ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారనమాట. సో తెలంగాణ ప్రాంతం వాళ్ళని ముల్కీలు అంటారు. తెలంగాణ ప్రాంతం కాకుండా వేరే ప్రాంతం నుంచి వచ్చి తెలంగాణలో సెటిల్ అయిన వాళ్ళని నాన్ ముల్కీలు అంటారనమాట. ఇలా ముల్కీ, నాన్ ముల్కీలకు మధ్య రిజర్వేషన్కి సంబంధించి కావచ్చు, ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు గొడవలు జరుగుతాయి. ఆ గొడవలు నిజాం టైంలో ఇంకా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి గొడవల్ని తగ్గించడానికి సాలార్ జంగ్ కూడా కొన్ని రీఫార్మ్స్ తీసుకొస్తాడు. అలా ఈ నిజాం పరిపాలన జరుగుతున్న టైంలోనే అప్పుడు తీసుకొచ్చిన ఈ ముల్కీ రూల్ అనేది ఏమవుతుంది, తెలంగాణ మూమెంట్గా మారుతుంది అనమాట. అంటే దీని అర్థం ఏంటిది, అందుకని నేను ఇందాక ఏం చెప్పాను, ఖచ్చితంగా ఈ మూమెంట్ అర్థం అవ్వాలంటే, అసలు మూమెంట్ ఎందుకు వచ్చిందని మీకు అర్థం అవ్వాలంటే ఇక్కడ కుతుబ్ షాహీలు కానీ, అసఫ్ జాహీలు కానీ, నిజామ్స్ కానీ స్కిప్ చేయకుండా ఉండాల్సిన టాపిక్ అనమాట. ఇక తర్వాత మూమెంట్ చూడండి, ఇందులో మనకి మూమెంట్ చాలా ఇంపార్టెంట్. మనం మూమెంట్ని 3 పేజెస్గా డివైడ్ చేసుకోవాలి. ఒకటి ఐడియా ఆఫ్ తెలంగాణ అని ఒక పేజ్గా, మొబిలైజేషన్ పేజ్ అని ఒక పేజ్గా, తర్వాత ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ అనేది ఎలా ఫామ్ అయిందని చెప్పేసి ఇలా 3 పేజెస్గా తీసుకోవాలి. అందులో ఐడియా ఆఫ్ తెలంగాణ 1948 నుంచి 1970 వరకు ఒక పేజ్ అనమాట. తర్వాత మొబిలైజేషన్ పేజ్ ఏంటంటే 1971 నుంచి 1990. ఇక మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ 1991 నుంచి 2014, ఇలా ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ. అంటే ఈ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ టైంలో మనం ఆంధ్ర ప్రాంతం నుంచి విడిపోయి సపరేట్ తెలంగాణ అయినామని అర్థం అనమాట. సో ఇలా తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ చూసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా మేడం, మేము ఇంత చదవాలా అంటే ఒక చిన్న క్లారిటీ ఇస్తే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తెలంగాణ మూమెంట్ ఉంది కదా,
మేడం ఈ 3 పేజెస్ ఉన్నాయి కదా, మనం ఇన్ని పేజెస్ చదువుకోవాలని అంటే అసలు ఇక్కడ ఫస్ట్ టెన్షన్ తీసుకోకండి. మీకు కంటెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నాను కదా, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ప్రీవియస్ ఎగ్జామ్ బిట్ మనం ఒకటి తీసుకుందాం. అందులో ఒక క్వశ్చన్ అడిగారు, తెలంగాణ బిల్లుకి సంబంధించి తెలంగాణ బిల్లుని పార్లమెంటులోని లోక్సభలో ఎప్పుడు ప్రవేశపెట్టారని అడిగాడు. ఇప్పుడు చూడండి, ఇది ఒక క్వశ్చన్. ఇప్పుడు మనం బట్టి పట్టాల్సిన అవసరం లేదు, ఒక కాన్సెప్ట్ నేర్చుకుందాం. తెలంగాణకు సంబంధించిన బిల్లుని 2014 ఫిబ్రవరి 13 రోజు లోక్సభలో ప్రవేశపెడతారు. లిజన్, ఫిబ్రవరి 13లో ప్రవేశపెట్టిన తర్వాత లోక్సభ యాక్సెప్ట్ చేయాలి కదా. సో 13 తారీఖు ప్రవేశపెట్టిన, అంటే ఫిబ్రవరి 13 రోజు ప్రవేశపెట్టిన లోక్సభలో ప్రవేశపెట్టిన తెలంగాణ బిల్లుని లోక్సభ ఫిబ్రవరి 18 రోజు యాక్సెప్ట్ చేసింది. చూడండి, ఎప్పుడు ప్రవేశపెట్టిందంటే ఫిబ్రవరి 13, ఎప్పుడు లోక్సభ యాక్సెప్ట్ చేసిందంటే ఫిబ్రవరి 18. ఏ బిల్లునైనా సరే లోక్సభ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ బిల్లుని రాజ్యసభకు పంపించాలి. సో రాజ్యసభకు పంపిస్తారు. రాజ్యసభకు ఎప్పుడు పంపిస్తారంటే 20 రోజు పంపిస్తారు, అంటే ఫిబ్రవరి 20 రోజు పంపిస్తారు. ఫిబ్రవరి 20 రోజే రాజ్యసభ యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, 3 క్వశ్చన్స్ ఆర్డర్గా ఉన్నాయి. లోక్సభలో బిల్లుని ఫిబ్రవరి 13న ప్రవేశపెడితే లోక్సభ ఫిబ్రవరి 18న యాక్సెప్ట్ చేసింది. రాజ్యసభలో బిల్లుని ఫిబ్రవరి 20 తారీఖు ప్రవేశపెడితే అదే 20 తారీఖు రోజు రాజ్యసభ యాక్సెప్ట్ చేసింది. సింపుల్ క్వశ్చన్స్. సో ఇలా నేను చెప్పడమే కాదు, మీతో కూడా నేను ఇలాగ నేర్పిస్తా. సో ఇలా మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది, ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఏంటి, లోక్సభలో బిల్లు ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఫిబ్రవరి 13, 2014 ప్రవేశపెట్టారు. సో దానిపైన మనకి ప్రెసిడెంట్ కన్సెంట్ ఎప్పుడు వచ్చింది? మార్చి 1 తారీఖు మనకు గెజిట్ వస్తుంది. మార్చి 4 తారీఖు ప్రెసిడెంట్ కన్సెంట్, అంటే ప్రెసిడెంట్ అంగీకారం వస్తుంది. ఏదైనా బిల్లు చట్టంగా మారాలంటే ప్రెసిడెంట్ సంతకం అవసరం, దాన్నే కన్సెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంట. సో మార్చి 4 రోజు ప్రెసిడెంట్ కన్సెంట్ వచ్చింది. ఆ కన్సెంట్లో భాగంగా మనకి ఏం చెప్పారు అంటే జూన్ 2, 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి తెలంగాణ 29వ రాష్ట్రంగా ఏర్పడుతుందని చెప్పేసి అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఇలా చూడండి, ఒక ఆర్డర్, ఇప్పుడు ఒక కంటెంట్ మనం ఫాలో అవుతూ వచ్చాం. ఇలా మనం కాన్సెప్చువల్గా చదువుకున్నప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా నెవర్ బీ టఫ్ యాక్చువల్గా. ఓకే, సో అందుకనే మీరు జనవరి 18న స్టార్ట్ అవ్వబోతున్న మన న్యూ బ్యాచ్లో మీరు స్టార్ట్ అవ్వండి. అక్కడ ఇంకా డీప్గా మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.